బైబిల్ గ్రంథంలో పాత నిబంధన, క్రొత్త నిబంధన, శిష్యులు, యేసుప్రభు వారు, దెయ్యాలు మొత్తం అంతా టోటల్ గా చెప్పేది ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు అని. కానీ నూతన నిబంధన వచ్చిన తర్వాత జనాలకి ఏమర్థమైంది? పిత, పుత్ర, పవిత్రాత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, మొత్తానికి ముగ్గురు దేవుళ్ళని. అంటే మరి పాత నిబంధనలో కూడా మనకి కీర్తనల గ్రంథం గానీ లేదా ఇంతకు ముందు ఉన్నటువంటి కొన్ని గ్రంథాల్లో గానీ దేవుడు యెహోవాగా ఉంటూనే పరిశుద్ధాత్మ గురించి కూడా ప్రస్తావించారు పాత నిబంధనలో. మరి అప్పుడు ఎవడు ఇద్దరు దేవుళ్ళని మాట్లాడలేదు? మరి అప్పుడే మాట్లాడేయాలి కదా, పాత నిబంధనలో కూడా ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని. మరి అప్పుడు మాట్లాడలేదు. కానీ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఈ మహానుభావులు చెప్పేటటువంటి ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? పరలోకం నుండి తండ్రి, ఈ నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని తండ్రి చెప్పగా ఆ స్వరాన్ని విన్నారట. పరిశుద్ధాత్మ పావురులాగా వచ్చి ఆయన మీద వాలిందట. యేసు ప్రభు ఏమో యోర్దాను నదిలో యోహాను గారి ద్వారా బాప్తిసం పొందుకున్నారు. ఇరుగో ముగ్గురు ఉన్నారు, ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు అన్నారు. నేను చెప్పమన్నారు ముగ్గురు దేవుళ్ళని. అక్కడ ఉన్న సందర్భం వేరు. అంటే ఇలాగ వ్రాసారు. ఎందుకు అంటే నీలంటోళ్ళందరినీ పరీక్ష పెట్టడానికే, నిన్ను పరీక్ష పెట్టడానికే. ఏది గురుగు, ఏది గోధుమ, ఏది సత్యం, ఏది అసత్యం అని తెలుసుకోవడానికే. డూప్లికేట్ ప్రొడక్ట్లు తయారు చేసే వాళ్ళు కూడా లేబుల్ మాత్రం ఒరిజినల్ లేబుల్ ఉన్నట్టుగానే చేస్తారు. దేవుని వాక్యం ఎలా ఉందో సేమ్ అలాగే తీసుకుంటాడు మొత్తం అన్ని కూడా. అంతే తప్ప వాడు డిఫరెంట్ గా రాయించాడు అనుకోండి, దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు, మోసపోరు, నమ్మరు, వినరు, అంగీకరించరు. అందుకని లేచిన సింపుల్ గా ఉంది, అంతే సింపుల్ గా లేపబడిన ఆ వాక్యానికి బలాన్ని చేకూర్చడానికి తండ్రి లేపినట్టుగా అక్కడ రాసేసారు. చూడండి ఎంత సింపుల్ గా మనం ఈ బైబిల్ చదువుకుని ఆ మోసపూరితమైన గురుగులను నమ్మి వాటిని వెంబడించి మన ఆత్మీయ జీవితాలను భ్రష్టత్వంలోనికి తీసుకుని వెళ్ళిపోయేవారుగా ఉన్నాం.